యేసుక్రీస్తు రక్తము ద్వారానే మాకు జీవము కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారానే మాకు జీవము కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారానే మాకు జీవము కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారానే మాకు జీవము కలుగును గాక. ప్రభువైన
త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడాను. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల పాపవికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులై మహాత్ములను దూషింప వెరవకయున్నారు. దేవదూతలు వారి కంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరం మోప వెరుతురు. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు. ఒకనాటి సుఖానుభవం సంతోషమని ఎంచుకొందురు. వారు కలంకములను నిందాస్పదములై తమ ప్రేమ విధులలో నీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపం మానలేని కన్నులు గలవారు అస్థిరులైన వారి మనస్సులను మరుడు కొలుపుచు లోకత్వమందు సాధకం చేయబడిన హృదయం గలవారు శాపగ్రస్తులై ఉండి తిన్నని మార్గమును విడిచి వేరు కుమారులైన విలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి ఆ విలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని భార్గవము మానవ స్వరూపంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వ్యక్తితనము అడ్డగించెను. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొనిపోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రం చేయబడి ఉన్నది. వీరు వ్యర్థమైన దంభపు మాటలు కలుగుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్ట చేత మళ్ళు కొలుపుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులైయుండి అట్టి వారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసులను కదా. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన
వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తరువాత మరణ వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే పరిచెడ్డదగును. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరణ వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే పరిచెడ్డదగును. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యాలను తప్పించుకున్న తరువాత మరణ వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఆమేన్.
Hallelujah.
హల్లెలూయా. తిరిగి లేచిన తర్వాత ఈ 3 దినాలు ప్రభువు కనబడబోయేటప్పటికి శిష్యులు ఏం చేశారంటే, దేవుడు పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు అని ఎరిగి వీరు వారికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఇప్పుడు చేపలు పట్టే మీరు మనుషులను పట్టే వారిగా చేస్తామన్న దేవుని వాగ్దానాన్ని 3 దినాల్లో మర్చిపోయారు. ఆయన మరణించిన తర్వాత మర్చి వాళ్ళు అనుకున్నారు, తన వాళ్ళు తను సరి చేసుకున్నారు, తన వ్యాపారాల్లో వెళ్ళిపోవడానికి, తన పని తను చేసుకోవడానికి వాళ్ళు సిద్ధపడిపోతూ ఉన్నారు. ఈ 3 దినాల తర్వాత పేతురుతో మాట్లాడుతూ అంటాడు దేవుడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఏమన్నాడు? గట్టి చెప్పాలి. 3.5 సంవత్సరాలు తిరిగిన పేతురు, 3.5 సంవత్సరాలు వేసేది తిరిగిన పేతురుకి తెలీదా దేవుడిని ప్రేమిస్తున్నాడో లేదో? మళ్ళీ ఎందుకు అడిగాడంటే, అతడు తన హృదయంలో విశ్వాసాన్ని కోల్పోయాడు. ఏంటంటే 3.5 సంవత్సరాలు తిరిగిన తర్వాత ఒక విశ్వాసిగా ఒక విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న అనేక అద్భుతాలు చేశారు, అనేక రోగాలు కొట్టారు, అనేక మంది బలహీనతల నుంచి విడిపించిన వారు ఇప్పుడు తమ వాళ్ళు తను పని చేసుకోవడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి సిద్ధపడిపోయారు. అందుకునే పేతురుతో అంటాడు, నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అన్నాడు. ఎందుకంటే వ్యసన పడ్డాడండి మాట ప్రభు అడిగినందుకు. అయ్యా తల్లు పెట్టుకున్నాడు. ఏం పడ్డాడంటే వ్యసన పడిపోయాడంట పేతురు. ఎందుకని దేవుడు అడగవలసి వచ్చిందంటే, తన విశ్వాస జీవితంలో కొన్ని సందర్భాలు శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు సన్నగిల్లిపోతామని ఒక మాదిరి పేతురు మనం చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చేతులు పైకి బిగ్గరగా చెప్పండి. చేతులు పైకి ఎత్తి చెప్పండి. బిడ్డ గట్టిగా చెప్పాలి. అంతేనా? చేతికి నోటికి అసలు కనెక్షనే ఉంటుంది. విశ్వాసంలో బలహీనుడు అయిపోతావు. జాగ్రత్త. చాలా మంది అంటారు, నేను 20 సంవత్సరాలు క్రైస్తవ జీవితం అద్భుతాలు చేసిన వారికే లేదండి. ఎందుకే లేదు? యేసు ప్రభువుతో నడిచిన వ్యక్తికే
ఏమైపోయింది గడి చెప్పాలి. భక్తులు మెలుపు అనేది మనకు తక్కువైపోతే, శరీర సంబంధమైన శోధనలు ఎక్కువైపోతాయి అమ్మా, ఈ లోక సంబంధమైన వ్యాధులు ఎక్కువైపోతాయి, బలహీనతలు ఎక్కువైపోతాయి. మెలుపు లేకపోతే అన్ని చుట్టుముట్టేస్తాయి. ఏ మూలగా దారి లేని, దారి తోచని పరిస్థితిలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే మెలుపు. ఈ మెలుపు ఏం చేస్తుందంటే విశ్వాసాన్ని కాపాడుతుంది, తన భక్తిని కాపాడుతుంది. అబ్రహాము దేవుడు అతన్ని పిలిచిన విధానం చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నాడంట. ఎన్ని వచ్చినా ఎలా కాపాడుకున్నాడంటే తన భక్తిలో అమ్మా కలుదేవాడు జాగ్రత్తగా. మెలుపు అనేది నీ భక్తి జీవితాన్ని, కుటుంబాల జీవితాన్ని, కుటుంబం అంతటినీ కూడా నష్టాలు పాలు చేస్తారు. అందుకని ఏసీ అంటాడు, ప్రభువా ఉపమానం చెప్తూ అంటాడు, మనం గోధుమలు ఇస్తాము కదా, గురువులు ఎలా వచ్చినాయి అంటే మనం నిద్రించినప్పుడు ఇది సాతానుడు చేసిన పని. సాతానుడు ఏం చేస్తున్నాడంట? సాతానుడు ఎప్పుడు పని చేస్తాడు తెలుసా? ఎక్కడికి చెప్పండి. మత్తుడైనప్పుడు, భక్తిలో సలారిపోయినప్పుడు, విశ్వాసంలో దిగజారిపోయినప్పుడు, జాయ ప్రారంభమవుతుంది నీ కుటుంబాల్లోకి, నీ పిల్లల్లోకి. ఎప్పుడైతే ప్రార్థన జీవితం సలారిపోయిందో ఆటోమేటిక్గా ఒకటి కుటుంబ పిల్లల జీవితాలు, భార్య జీవితాన్ని, భర్త జీవితాన్ని నాశనం చేసేది వాడే. కాపాడాసేపు గురువులు గోధుమలోనే ఎప్పుడైతే పడుకున్నారో అమ్మా గోధుమల దగ్గర గురువులు పోయినాడు. క్రైస్తవ జీవితంలో కూడా మెలుగు పడుతుంది, విశ్వాసాన్ని నిలకడగా ఉంచుతారు, భక్తిని నిలకడగా ఉంచుతారు. నువ్వు దేనికోసం రక్షింపబడ్డావో, ఎక్కడికి వెళ్ళడానికి నువ్వు రక్షింపబడ్డావో అది నిలకడగా ఉంచుతుంది, నిలకడగా ఉంచుతుంది. రెండో మాట చెప్తున్నాడు, పౌరుషం గలవారై ఉంటారు దేవునికి. కలిగిన వాడికే పౌరుషం దేవుని కొరకు ఉంటుంది. పౌరుషం ఏంటంటే ఈ లోక సంబంధమైన వాటి కొరకు పౌరుషం కలిగి ఉండరు, పరలోక సంబంధమైన దానికోసమే పౌరుషం. ఎప్పుడు ప్రార్థిద్దామా, ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్దామా, ఎప్పుడు ప్రార్థనలు ఉంటాయా అని దేవుని కొరకు ఏదో ఆరాటం లోపల పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నిత్యము దేవుని సన్నిధికి వెళ్ళడానికి పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. చదువుపై గట్టిగా చెప్పాలి. మెలుగు కలిగి ఉంటే దేవుని కోసం పోరాటం. ఈ లోక సంబంధమైన పోరాటానికి పోయి మనుషులతో మనుషులు దెబ్బలాడుకోవడం, ఈ పోరాటాలు నీ దేవుని ఎక్కడ వాడుతో దేవుడు ఉన్నాడు. మమ్మల్ని మా కుటుంబస్తుని రక్షించండి అని చెప్పి వచ్చిన వారికి ఆశ్రయించిన రాబడే అంటే వారికి ఎంత బలం ఉంటాయి, దేవుడు వాళ్ళలో ఉన్నాయి, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వాళ్ళు విన్నాడు. కానీ శత్రుడు ఆదిత్యనోడు ఏం తెలుసా, తన కుటుంబం వాగ్దానం చేయడం దేశంలో వాళ్ళు విన్నారు అని చెప్పి వాగ్దానం చేయడం అన్ని వారు ఆ విశ్వాసంలో
ఇది కాదు. దేవుల్లో మన పిల్లలు ఎంత బాగా పెంచుతావో అప్పుడు నీ పౌరుషం. దేవుని శక్తిలో నీ పిల్లలు ఎలా ఎదుగుతున్నారో దానిలో పౌరుషం కలిగి ఉండు. ఎవరినైనా మాట్లాడుతుంటే పల్లెకపోతున్నామంటే ఈ లోక సంబంధమైన పోరాటాలకు నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావంటే నువ్వు చల్లారిపోయావు కనుక, మెలుకోలేదు కనుక పనికిమాలిన వాటి వైపు పరుగులెడుతున్నారు కానీ క్రైస్తవులు. హల్లెలూయా. రెండు చేతులపై చెప్పండి. మొట్టమొదటిది మెలుకు కలిగి ఉంటే విశ్వాసంలో నిలకడగా ఉంటాం. మెలుకు కలిగి ఉంటే పౌరుషం గలవారై ఉంటాం. గట్టి చెప్పండి. అయ్యో, దేవుని పౌరుషం, దేవుని కోసం పౌరుషం, దేవుని కొరకు జీవించడం కోసం పౌరుషం. ఎప్పుడైనా నువ్వు మెలకువ కలిగి ఉన్నప్పుడు, ఒక మాట ఉన్నప్పుడు పడలేకపోతున్నావు అంటే నీవు ఆత్మీయ మెలకువ లేదు, చల్లారిపోయావు. చల్లారిపోయిన వ్యక్తులు ఏదన్నా పనులు ఏదన్నా భరించిన ఎందుకో తెలుసా? ఈ లోక సంబంధమైన దాంట్లో అలవాట్లో మునిగిపోయావు. 20 లక్షల మంది అంటండి అరణ్యంలో రాలిపోయారు. ఎన్ని లక్షల మంది? మరి ఎవరు వెళ్ళారని వాగ్దానం దేశానికి? వారికి పుట్టిన మనవళ్ళు కుమారులు వెళ్ళారు వాగ్దాన దేశానికి. వాగ్దానం చేయబడిన వారు ఎవరు వెళ్ళలే. 430 సంవత్సరాల కన్నీరు ప్రార్థన ఏమైపోయిందంటే అరణ్యంలో రాలిపోయారంట అందరూ. ఒకప్పుడు ప్రార్థన వినలే. వారి వేదనలు, వారి కన్నీరు, వారి దుఃఖము దేవుడు విన్నాడట. మీ తూర్పులు దేవుడు విన్నాడట. ఇన్ని విన్న తర్వాత అరణ్యాత్రలోకి వచ్చిన తర్వాత వారి విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు, పౌరుషాన్ని కూడా పోగొట్టుకున్నారు దేవుని కొరకు. నువ్వు ఎందుకు పంపించవయ్యా? ఒక నాయకుడు ఎందుకు పంపించావు? మేము ఇదే స్థితిలో ఉండాలి, ఇదే బానిసలో ఉండాలా, పరో చేతి కింద ఇంకా మేము బానిస బతుకుపోదు కదా అని ప్రార్థించిన వారు అరణ్యంలోకి వచ్చిన తర్వాత ప్రార్థనలు లేవు. ఏం లేవు? గట్టి చెప్పాలి. ప్రార్థనలు లేవు. వచ్చి అసలు భక్తులైన పౌరులు రాస్తాడు ఏంటంటే వారిని తినడానికి ఆడడానికి లేచారు. అరణ్యంలో వాళ్ళ పని ఏంటి? లేకపోతే చదువుకోవడం. గట్టి చెప్పండి. లేకపోతే చదువుకోవడం. ఎప్పుడు? ఇప్పుడు చదువుకోవడం ఇక్కడ కాదు, అక్కడి నుంచే ఉంది. ఇంట్లో చదువుకుడు, ఇంట్లో చదువుకుడు, సంఘాల్లో చదువుకుడు, ఎవరి మీద చదువుతానే. ఈ చదువుకుడు ఎక్కడి నుంచి వచ్చిందంటే మోషే కాలం నుంచి వచ్చింది. మోషే మీదే, మోషే అయిపోయిన దేవుడి మీదే, మనుషుల మీద అయిపోయింది. ఎవరికి వెళ్ళిపోయారు? దేవుడి మీద కూడా చదువుతూనే ఉన్నారు వాళ్ళు. ఈ చదువుకుడు అనేది ఏం చేసిందంటే అమ్మ ఇశ్రాయేలు దేవుడు ప్రభు అనుకున్నాడు. ప్రభు ఎందుకు విడిపించాడు, ఎందుకు రప్పించాను ఆయన అంటే ఆయన బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. హల్లెలూయా. చదువుపైన చెప్పండి. హల్లెలూయా. ఈ కుటుంబాల్లో సరుగుడు, సంఘాల్లో సరుగుడు ప్రమాదకరమైన స్థితిలో ఉన్న గుర్తుపెట్టుకో. అరణ్యంలో రాలిపోవడానికి కారణం, ప్రధానమైన కారణం ఏంటంటే కృతజ్ఞత లేని వారిగా అవిధేయులుగా ఉన్నారంట. ఎప్పుడు ఏదో ఒక అది బాగాలేదని ఇది బాగాలేదను. ఒక ఆవిడ పెళ్లికి వెళ్ళిందండి అమ్మా, పాలకొల దగ్గర పెళ్లికి వెళ్ళిన తర్వాత ఆవిడ అంటది ఈ డెకరేషన్లోనే అంటుంది. ఏంటి గట్టి చెప్ప. మళ్ళీ వంట దగ్గరికి వెళ్ళి అంటుంది ఏం ఒకే కూర, అది దిక్కుమల ఒకే కూర. నువ్వు వచ్చింది ఎందుకు అక్కడ? నువ్వు ఎందుకు వచ్చావు చెప్పండి. మనం తినేసి వది వదిలి అంతే నీ పని. నీకు నచ్చలేదని చెప్పి నీకెందుకు అవసరం? ఆడు కోసింది ఆడు పెట్టుకున్నాడు, ఆడు ఎంత పెట్టుకోగలడు? నాకు అమర్తా ఉంటుంది ఏమని కూడా దిక్కుమలకే కూడా వాళ్ళంటది ఆ డాక్టర్స్ పెట్టది ఆడికి తెలిసింది. ఆ డబ్బుతో ఆడు పెట్టుకుంది. ఈ బాధ ఏంటి? కొంతమంది విచిత్రమైన బాధపడే వాళ్ళు ఉన్నారండి చాలా. ఎలాంటి బాధ అంటే చచ్చిపోయిన ఇంటికి వెళ్ళి టీవీలో బాధపడ్డాడు. ఒకడు టీవీలో అసలు అర్థం పట్టకుండా అది దానికి చాలా మంది ఆత్మీయ స్థితిలో ఉన్నవారు ఈ సొలుగుడు వల్ల నీ ఆత్మీయ జీవితంలో నువ్వు మెలుగులో నువ్వు దిగజారిపోతున్నావు. నువ్వు ఒక్క మాట మాట్లాడదాం అనుకుంటావు కానీ
నీ భక్తి అంతా సవాలిపోదు. రోజంతా చేసిన భక్తి, రోజంతా చేసిన ప్రార్థన. ఓ డాక్టర్ దానంటావు, ఓ పేషెంట్ అనంట. డాక్టర్ అంటే పొద్దున్నే సాయంత్రం వరకు నేను 11 గంటలు వాకింగ్ చేస్తున్నాను ఏంటి, 11 గంటలు వాకింగ్ అన్నీ చేస్తానండి. మరి షుగర్ ఎందుకు దొరుకుతుంది అంటే అడిగిన డాక్టర్, షుగర్ ఎందుకు దొరుకుతుంది అంటే సాయంత్రం చాలా స్పీడ్గా తిన్నామండి అన్నాడు. ఏంటి ఇది 11 గంటలు చేసింది ఏమైంది గట్టి చెప్పాలి. ఇది అనుకున్నాడు చిన్నదే కదా, అది ఏముంది అనుకున్నావు. 11 గంటల కష్టం అంతా కూడా చిన్న స్పీడ్లో పోతుంది. నువ్వు చేసిన భక్తి అంతా కూడా ఒక్క మాటతో బాగుంటుంది. హల్లెలూయా. మూడో విషయం చెప్పిన అమ్మగారిస్తాను సమయం చూడండి. బలవంతులై ఉండండి అన్నాడు. ఎట్లా చెప్పండి? మెలుగు కలిగి ఉంటే ఎలా ఉంటామంట? గట్టి చెప్పాలి. ఎందులో బలవంతులుగా ఈ లోకంలో సాతాను అగ్ని బాణాలను తప్పించగలిగిన బలవంతులుగా మార్చబడతామంటాము. బలమైన జీవితం ఈ లోకంలో ఎన్ని చూడండి. మనం పోరాడినది శరీరంతో కాదన్నాడు. ఎవరితో కాదంట? గట్టి చెప్పాలి. శరీరం మన అత్తగారు మామగారు కాదు పోరాడవలసింది. ఆకాశములను దురాత్మల సమూహంతో పోరాడాము. దానికోసం మనం బలవంతులు అవ్వాలి. మన అత్తగారు మామగారు ఒక చిన్నజీవులు అయితే రెండేసిన ఉపయోగం లేదు. ఆ శరీరంలో అన్నాడు దేవుడు. మనం పోరాటం ఎవరితోనంటే మనుషులతో కాదు, నీ పక్క వారితో కాదు, నీ ఎదుటి వారితో కాదు, నీ ఎంకల వారితో కాదు, దురాత్మల సమూహంతో నువ్వు పోరాడాలి. కనుక నువ్వు బలవంతులై ఉండండి అన్నాడు. ఆయన ఎంత బలవంతుడు అంటే నేను ఎక్కడ పడేయగలడో ఆయన మాత్రమే తెలుసు. హల్లెలూయా. చదువు పైకి చెప్పండి. నువ్వు ఎక్కడ నిన్ను ఎక్కడ కొడితే నువ్వు కూలిపోతావో సాతానుడికి తెలుసు. అందుకనే నేను బలహీనతలో నేను ఏం చేస్తున్నాను, రోజు రోజు దిగజారు చేస్తున్నాడు. రోజు రోజుకి బలవంతుడిగా ఉండండి, బలవంతుడిగా ఉండండి. నువ్వు ఎప్పుడు బలహీనుడవో ఎప్పుడు అప్పుడంటే ఎప్పుడు చాలా మంది అనుకుంటారు నీరసం వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, అందులో దేవుడు బలహీనంగా ఉన్న బలవంతులుగా ఉండమన్నాడు. ఎప్పుడు బలహీనంగా ఉంటాం? ఈ లోక సంబంధమైన శోధనలు మనం చుట్టినప్పుడు అప్పుడు దేవుని హస్తం అంట, దేవుని వాక్యం అంట, పరిశుద్ధాత్ముడు అంట. ఎక్కడ బలహీనుడు అక్కడే నేను బలవంతుడిగా చేస్తాను. చేతుల పైకి చెప్పండి. ఎక్కడ బలహీనపరిచేవాడు ఉన్నాడో అక్కడే బలవంతుడు నిలబెట్టేవాడు కూడా ఉన్నాడు. ఆయన మన బలహీనపరిచేవారు మన చుట్టూ ఉన్నారు. మన చుట్టూ కూడా బలవంతుడిగా చేసేది ఆత్మ కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంది. హల్లెలూయా. చేతుల పైకి హల్లెలూయా. యావాలోకి వెళ్ళాడు దావీదు. ఈ అన్నగారికి ఏదో వీళ్ళేదో ఓడగొచ్చేస్తారు కదా అనుకుని వీళ్ళు రొట్టెలు అట్టుకుని వెళ్ళాడు. ఆడికి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితుల్లో చూసి అన్నాడు, అరే సున్నతి లేని వాడు దేవుడు నామని అవమానపడుతూ ఉంటే మీరు ఎవరేంటంటే నీ పని ఏంటి? దావీదు అంటారు అన్నయ్యలో, నీ పని ఏంటి? ఇచ్చేది తిడతాడు. మన దేవుడిని అవమానపరుస్తున్నాడు. యుద్ధం చేయాలంటే యుద్ధమా ఆ రాజే మోపడుకున్నాడు. మనకేం చేయగలదు అంటే ఎక్కడ బలహీనపరచబడ్డాడో, ఎక్కడ బలహీనుడిగా నిలబెట్టాలనుకున్నారో వారి మధ్య దేవుని యెషయా దగ్గరికి వచ్చి నీ కుమారుని పిలవాలని 7 వచ్చిన తర్వాత ఎవరన్నాడంటే కడసారి వాడు ఉన్నాడు. ఆ కడసారి వాడు వస్తూ ఉండగా 7 మధ్య అభిషేకించాడు ప్రవక్త. ఎవరి మధ్య? ఎవరు? వారు అన్నయ్యలే, బలవంతులే ఉన్నారు, బాగా బలిష్ఠులుగా ఉన్నారు. అప్పటికే యుద్ధ రంగంలో యుద్ధాభ్యాసం చేస్తున్న సైన్యంలో పనిచేస్తున్నారు. అప్పటికి వారిని కాదని బలహీనుడైన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మూడవది అంటున్నాడు, నువ్వు నిలకడగా ఉంటే బలవంతుడిగా ఉంటావు, నువ్వు కనిపెట్టుకుని ఉంటే బలవంతుడిగా ఉంటావు, ఓపికగా ఉంటే బలవంతుడిగా చేస్తాడు దేవుడు. కనిపెట్టుకుంటే మాట్లాడుకో అనేది మాట్లాడి వారు ఆధిక్యం చూపించుకొని ఎన్నో మాట్లాడతారు. నువ్వు మౌనమే అనేక మందికి సమాధానం చెప్పే రోజు రాబోతుంది.
హల్లెలూయా. అది చెప్పాలి చేతులు పైకి. 3 విషయాలు చెప్పేటప్పుడు మెలుకోగలిగి ఉంటే రెడీ విశ్వాసం ఉన్నట్టుగా ఉంటాం. రెడీ రెడీ చెప్పాలి. ఇది అందరితో చెప్పండి అన్నాడు. ఏం చెప్పన్నాడు? మెలుపు కలిగి ఉన్నాను అని గట్టి చెప్పాలి. అందరితోనూ చెప్పండి కన్నా ఏషియన్స్ చూపించాడు. మెలుపు కలిగి నన్ను అన్నాడు, ఇది అందరితో చెప్పండి. మెలుపు కలిగి ఉండండి. మెలుపు కలిగి ఉంటే విశ్వాసాన్ని కాపాడుకుంటాం. మెలుపు కలిగి ఉంటే పౌరుషం కలిగి ఉంటాం. మెలుపు కలిగి ఉంటే బలవంతుడిగా ఉంటాం. హల్లెలూయా. దేవుని వాక్యం బలపరుచుకున్నాక హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం అందరికీ ఇంతవరకు దేవుడు చక్కటి మాటలు మాట్లాడించాము. 3 రకాలైన భావాలు ఉన్నాం. దేవుని వాక్యంలో ఎవరైతే ఆసక్తి ఆత్మీయత కలిగి ఉంటారో బలవంతుడిగా విశ్వాసం వారి కార్యాలు వాటిలో జరుగుతాయని విన్నాం. అయితే ఎత్తులను చదువుకొని ప్రార్థన చేస్తున్నాం. ఇంత చదివిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం. మరియు అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రజలు మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలు ఉండేది. అటువలనే మీలోనూ అబద్ధ బోధలు ఉండేది. వీరు తమను పడిన ప్రభు కూడా విసర్జించు తమకు తామే నాశనము చేసుకుంటూ నాశనకరమైన భిన్నాభిప్రాయాలను రహస్యంగా సమూహంలో అపోస్తుల కాలంలో కూడా అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు ఉండేవారు. ఇప్పుడు కూడా అనేక మంది అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. అబద్ధ ప్రవక్త అంటే ప్రవచన భగవద్గీత అనేది వాక్యం సరిగ్గా కాకుండా ప్రవచనం చెప్పే సంభవం. అబద్ధ బోధకులు అంటే వాక్యాన్ని వాక్యం ప్రకారం కాకుండా వాక్యంలో కొన్ని తీసేసి వాక్యంలో కొన్ని కలిపి అది చెప్పేది అబద్ధ బోధకులు. అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు కనుక మీరు విశ్వాసంగా చెప్తారన్నమాట. దాన్ని జాగ్రత్త కనిపెట్టి ఎక్కడ వాక్యంలో వాక్యమే యేసుప్రభువారై ఉన్నారు. ఆ వాక్యమే కృపాసంచే సంపూర్ణంగా మన మధ్య వాక్యం జరుగుతున్న క్రీస్తువారు ఎక్కడ వాక్యంలో ఎక్కడ వాక్యం పెట్టాలని నడుస్తున్నారు, ఎక్కడ వాక్యాన్ని అనుసరిస్తున్నా అక్కడ యేసుప్రభువారు వారితోనూ వారి హృదయాలు ఉంటారు. అలాగే ప్రజలు కనిపెట్టాలంట. ఇది వాక్య ప్రకారంగా ఉందా, ఇది వాక్య ప్రకారంగా నడుచుకుందా, ఇది వాక్య ప్రకారంగా ఉందని నడువు అబద్ధ బోధకులు ఉన్నారని జాగ్రత్త అన్నారు. వారు మీరు తమ్ముడు పొందిన ప్రభువును కూడా విసర్జించు అంటే మొన్న నేను దీంట్లో టీవీలో విన్నాను. అసలు యేసుప్రభువే దేవుడు కాదంట. యేసుప్రభువు దేవుడు కాదు, తండ్రి ఒక్కడే ఆయన్ని ఆరాధించాలి. యేసుప్రభువు కాదు, యేసుప్రభువు సమస్తం కుమారుడికి అధికారం ఇచ్చారు. సమస్తం మీద కుమారుని అధికారాన్ని నియమించారు. సమస్తం ఆయన ద్వారా జరిగింది. సమస్తం ఆయన సృష్టిలో ప్రథమ స్థానంగా ఆయన ఉన్నారు.
క్రీస్తు వారి సంవత్సరాన్ని అప్పగించారు పరిశుద్ధాత్మ తండ్రి. అయితే ఇలా అనేక రకాలుగా ఉన్నాడు. కాలంలో మనం వాక్యం ఎక్కువ చదివి వాక్యాన్ని అనుసరిస్తే వాక్యం నేనే, మార్గం నేనే, సత్యం నేనే, జీవం నా వాక్యం ద్వారా తప్ప ఎవరు కూడా పడవడానికి అయితే వాక్యం ఎక్కువ వినాలి, చదవాలి. ఆ వాక్య సారాంశం మనం అనుసరించాలి. అయితే మీరేం చేస్తారంటే తమను కొనిన ప్రభువు కూడా విసర్జించు తమకు తాను శీఘ్రంగా నాశనం కలుగు చేసుకోవచ్చు. నాశనకరమైన భిన్నాభిప్రాయంలో రహస్యంగా బోధిస్తారు. రహస్యంగా ఒక మనిషి కూడా వాడు రహస్యేసాడు, ఇది రహస్యేసాడు, వాడు తప్పు, ఇది తప్పు అని రహస్యంగా పోయి వాడు పాడైపోతారు, సంఘాన్ని కల్పించేస్తారు. అక్కడ వారి నాశనకరమైన దాంట్లోకి వెళ్తారు. కనుక అలాంటి వారి సంఘం జాగ్రత్తగా అలా ఎవరైనా మాట్లాడితే వాడు గట్టిగా గుర్తు చెప్పి ఆ ఒక మాటను హెచ్చరించే వాళ్ళగా ఉండాలి. మరి అనేకులు వారి పోగిలి శాస్త్రం అనుసరించి వీరిని బట్టి సత్య మార్గం చూసుకున్నారు. ఉండే వాక్యం ప్రకారంగా సంఘం నడుపుకున్నాం. కొందరు పోగిలి మనుషులు పోగిలి మాటలు మరి వేళైన కార్యాలు చేసే వారిని బట్టి ఒకరిని బట్టి సంఘం అంతా దూషించబడుతుంది. అయితే సంఘం అంతా దూషించబడకుండా ఆ మనిషిని గర్వించాలి. పోగిలి శాస్త్రం అనుసరించి నడుతుంది. వీరిని బట్టి సత్య మార్గం దూషించబడుతుంది. వారు అధిక లోపలై కల్పనాలను చెప్పుతూ మీ వల్ల లాభం సంపాదించవచ్చు. వారికి పూర్వం విధించబడిన తీర్పు ఆలస్యం చేయదు. వారి నాశనము ఉనికి నిద్రపోదు. ఏం చేస్తారంటే కల్పనాలను చెప్తూ బైబిల్లో లేని చెప్తూ బైబిల్లో ఉన్నాయని మొదలు పెట్టేసి కల్పనాలను చెప్తూ వారు నాశనాన్ని ముందుగా నడుపుతున్నారు. కనుక వారి నాశనం గురించి నిద్రపోదు. దేవతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళంలో అందరి కఠిన చీకటి గ్రామంలో తోసి తీర్పు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించారు. ఎవరండి? దేవతలు పాపం చేసినప్పుడు దేవతలు కూడా దేవుడు విడిచిపెట్టారు. ఎక్కడ చూసిరాని కఠిన గులామని చీకటిలోకి తోసి అక్కడ తాళం చూశారు. అయితే పాపం చేసిన ప్రతి వారిని కూడా ఎక్కడ తోసేస్తాడు? పాతాళంలో తోసేస్తాడు. అయితే పాపం చేసి చిన్నది పాపం కాదు, ఆత్మీయ అధికమైన పాపం. దేవుని వాక్యాన్ని వాక్యం ప్రకారం అర్థం చేసుకోబోతున్న పాపం. దేవుడు వాక్యాన్ని అనుసరించబోతున్న పాపం. దేవుడు వాక్యం అంటే అర్థమైన నమ్మాలి. మనం ప్రతి దేవుడు వాక్యాన్ని కూడా నమ్మాలి. బాలమైన కష్టమైన నమ్మాలి. అయితే ఈ దావీదు ఏం చేశాడు? పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దావీదునే విడిచిపెట్టలేదు. కనుక మనం విడిచిపెట్టదని మనం జాగ్రత్త కలిగి ఉన్నాం. పాతాళంలో మందరి కఠిన చీకటి గ్రామంలో తోసి తీర్పు కావాలని వారిని అప్పగించారు. వీళ్ళందరూ దేవుని రాగంలో అందరూ వెళ్తారంట. మొత్తం అందరూ మొత్తం సృష్టి ఆవస్తున్న వెళ్తారు. వేసి మా కుడి వైపున గొడ్డు పెడతారంట, ఎడవైపున మేకలు పెడతారంట. అంటే కొంతమంది కుడి వైపున, కొంతమంది ఎడవైపున. కుడి వైపు పెట్టిన వారితో నా తండ్రి ఇష్టపడడానికి చేశారు కనుక దేవుని మాట మీరు విన్నారు, దేవుని భయపడి మీరు నడిచే కనుక నా తండ్రి సార్ ఆశీర్వదించబడిన ద్వారా మీరు లోకం పుట్టిన పొలంలో మీరు యొక్క సిద్ధపడుతున్న పటాలని భవిష్యత్తు. అయితే నేను ఎడవైపున మేకలు చూసి నా తండ్రి చేత చెప్పించబడిన ద్వారా నా తండ్రి చెప్పిన మాటలు వినలేదు, మీరు ఆ వాక్యాన్ని లోపడలేదు, ఆ వాక్యం భయపడలేదు, మీరు ఇష్టానుసారంగా జీవించారు కనుక అపవాదికి వాళ్ళ భూమాన్ని సిద్ధపరచాలని విచారణలోకి పోయి. అయితే ఎవరు విచారణలో పంపడారో వాక్యాన్ని లోపడిన వారిని
వాక్యం భయపడని వారిని, వాక్యం విరోధం చేసి ఆ వాక్య విరోధంగా ఉన్నట్టు వారిని ఎవరిచారని పాపడానికి తెలుస్తుంది. ఆ విధంగా తీర్పు కావాలో మనుషులు పోయిన ప్రతి మాట తీర్పు ఉంచేవాడు. మంచి మాట మాట్లాడితే చెడ్డగా మాట్లాడాలి. మంచి మాట మాట్లాడితే జీవమాటాలు వెళ్తాం, చెడ్డ మాట మాట్లాడితే తీర్పు మాట్లాడాలి. అది ఇప్పుడు మాటలు చక్కగా మాట్లాడతాం. మన నోటి మన నాకి ఎప్పుడు మాట్లాడతాం. తర్వాత తీర్పు మాత్రం భయంకరం తీర్పు మాత్రం ప్రతి మాట తీర్పు ఉంచుకోవాలి. అందుకని మాట చాలా జాగ్రత్తగా మాట్లాడవాలి. ఓపిక మనం అంటున్నాడు పౌరుషం కలిగి బలవంతులైన బుద్ధి కూడా నువ్వు ఓపిక స్నానం కలిగి తగ్గించుకుంటే అప్పుడు బలవంతుడు. నువ్వు పౌరుషం చూడాలంటే దేవుడే కానీ కానీ ఆయన మన పౌరుషం దేవుడు చూసుకోవాలంటే భక్తులు చూసుకోవాలి. పౌరుషం మాట్లాడడం లేకపోతే ఎదురువారిగా ఉన్నారని వాటిని చూసుకోవాలి. ఆ విధంగా దేవతలు పాపం చేసినప్పుడు దేవతలు కూడా విడాలం ఉంటాయి. దేవతలు ఎక్కువ కాదు. అయితే మనం పాపం చేసినప్పుడు మనం కూడా విడాలు పంపుతాం. అందుకే మన మాటే నరకాన్ని తీసుకెళ్ళి మాటే స్వర్గాన్ని తీసుకెళ్ళి మన మాటలో తిరిగిపోయి వెళ్తాం, మన మాటను జీవపడటానికి వెళ్తాం అని వాక్యం చెప్తున్నారు. అయితే దేవతలు పాపం చేసినప్పుడు వారిని చూసినట్టుగా పాతాళంలో కొందరి గట్టిగా చీరగా విరామంలోకి తోసి తీర్పు కావాలి వరకు వారిని అప్పగించారు. తీర్పుకి అప్పగించారు. మరియు ఆయన ఈ పేరు వారు ఆయన అనుభవించి రాసిన ఒక పత్రిక పేరు వారు రాశారు పత్రిక. అవన్నీ కూడా యేసుప్రభు వారితో మెలిసి స్నానం కలిగి అవన్నీ అనుభవించి అనుభవం వరకు ఈ పత్రిక సంఘాన్ని రాశారు. అయితే మీకు పత్రిక ఆయన అనుభవించారు కనుక ఇలా జాగ్రత్తగా ఉన్నామని రాశారు. మరియు ఆయన పూర్వకాలం ముందు లోపం నుంచినట్టుగా భక్తిహీనుల సమూహం మీదకి జలపడం నటించి నాకు నీతిని ప్రజలు ఆవులు మరి 7 మంది కాపాడాలి. ఎవరు చూసినట్టే భక్తిహీనులు భక్తి చేయలేని వారికి భక్తికి లోబడిన వారికి ఏమొచ్చినానంటే జలపడం పంపించి భక్తి చేసే నహో కుటుంబాన్ని కాపాడాలి. ఎలా కాపాడాలి? చదువుకుంటారు ఒక నావు నేను భూమిని చూసినప్పుడు నువ్వు అక్కడ ఎత్తుమంది అనుకుంటున్నావు చిత్తం ప్రభావాన్ని ఇదిగో నేను ఈ భూమి మీద పాపం భరించలేకపోతున్నాను. ఈ భూమి మీదకి జలపడాన్ని పంపించి మరి వర్షం గురించి ఈ భూమి అంతా నాశనం పోతుంది. నీవు నీ కుటుంబాన్ని కూడా ఒక వాడ తయారు చేసి వాటికి కావాల్సిన ఆనందంతా సమకూర్చుకొని ఆ వాళ్ళు పడుకుంటూ ఉంటాం. భూమి మీద ప్రతి జంతువు ప్రతి పక్షు ప్రతిది కూడా నాశనం అయిపోతుంది. భూమి పాపంతో అయిపోతున్నాయి. ఆ వాటితో మాట్లాడాలి. సరే చిత్తపూర్వకం వాడ తయారు చేశారు. 105 సంవత్సరాలు వాడ తయారు చేసి ఆ కాలంలో 900 సంవత్సరాలు 900 పైన బ్రతికి ఆ రోజుల్లో దేవుడు మాతో మాట్లాడారు. సరే 105 సంవత్సరాలు ప్రయాణం చేశారంట. అయ్యా ఈ భూమికి వర్షం వస్తుందంట. ఈ వర్షం భూమి అంతా ఉండిపోతుందంట. దేవుడు నాతో చెప్పారు, ఇదిగో వాడ తయారు చేస్తాను. ఈ వాడలో ప్రవేశించే వారికి ఆ జలమరణం తగ్గించబడతారంట. లేకపోతే జలమరణం ఉండిపోతారని అయ్యా అమ్మ బాబు అమ్మని ఎంతసేపు ఎవరు కూడా వెళ్ళలేదు. అప్పుడు దేవుడు చెప్పినట్టు ప్రభా ఎవ్వరు వెళ్ళలేదు అని చెప్పినప్పుడు సరే నీవు నీ కుటుంబం వాడలు తయారు ఆయన కూడా వాడ తయారు చేస్తున్నారు. వాడలో కావాల్సిన సాంప్రదాయ ఆహారంతో పెట్టుకున్నారు. వాటిని భూమి నుంచి జంతువులు కూడా చేస్తారు. దాంట్లో పంపించారు. కలిపి వారి సంరక్షణ ఎక్కడున్నారు? వర్షం కుడుతుందని కదా వాడే సంరక్షణ. అలా దేవుడు భయపడి దేవుడు మాటకి లోబడి దేవుడి ఉన్నప్పుడు ఈ బాబు శాస్త్రంగా కలిగిన శుభ్రగడ్డలు వచ్చేసింది. కొన్ని సోఫలు కూడా
మన నోటికి మన హృదయాన్ని కంటి దేవుడు వాటితో సరి చేసుకొని మనం ప్రతిదే పొడవబోతాం. అది మన ఇష్టానుసారంగా రోగం, మన ఇష్టానుసారంగా మన హృదయం మనం మాట్లాడితే మన ఇష్టానుసారంగా జీవించాలి. ఇక్కడ ఈ ప్రజలు ఏమైపోయారండి? భూమి దాటి చూస్తాం. అయితే మన ఆయుష్ కొంచెం ఇప్పుడు మాట్లాడుతున్నాం, తెలంగాణ మనం ఉన్నాం లేదు, అలాంటి స్థితిలో మనం భక్తి పరిపూర్ణంగా చేసినట్లయితే భక్తి ఏమొచ్చింది? జడమైన నాశనం వచ్చింది. భక్తులు సురక్షితంగా కాపాడబడతారు. అయితే మనం మన భక్తిని బట్టి నేను భక్తి శాస్త్రం అంటే కాదని క్రియని బట్టి అర్థం. ఆ క్రియ మరి సహజంగా మనం తెలిసేయాలి. ఆ క్రియ చేత క్రియ ద్వారా మనం జీవిస్తాం. ఆ విధంగానే ఇక్కడ మరియు ఆయన పూర్వకాలం నుండి 5వ వస్తువు లోకంలో విడిచిపెట్టగా భక్తిని సంపూర్ణ జలప్రాణం రక్షించినప్పుడు నీతిని ప్రకటన భావం ఏడునే కాపాడాలి. ఎంతమంది కాపాడబడారు ప్రజలలో. ఆ విధంగా మనుషులు కుమారుడు రాక ఉంటుందని చెప్పి మహాకారుడు ఎలాగైతే జరగడం వస్తుందో మనుషులు తింటూ ప్రాణులు అమ్ముతూ పొందుతూ పెళ్లి చేసుకొని పెళ్లి ఇచ్చుకుంటూ ఉంటుండగా జలప్రాణం ఎలాగైతే వచ్చిందో మనుషులు కుమారుడు రాక కూడా ఆ విధంగానే వస్తుంది. ఒక జాగ్రత్త కలిగి ఉన్నాను. అయితే జాగ్రత్తగా భక్తి చేయాలి. ఇక్కడ మనుషులు పిల్లలు పిల్లలు ఇలాంటి మనం ఆత్మ పోవాలి. మన ఆత్మ ఆత్మలో సమయం ఈ సమయం ఏం చేసావు? నేను ఎంతో సమయం కదా అయితే మన సమయాన్ని మనం దేశ సంఘంలో వాడి ఆ తరాలు ఏ ఉపయోగంగా మనం పనిచేసినట్లయితే మన ప్రభుత్వం ఉపయోగాలు ఆ విదేశాలలో తరవని తరాలుగా ఉపయోగాలు దేశాలలో ఆలోచన చేయాలని నేను వాక్యం మాట్లాడుతున్నాను. మరియు సులభంలో ప్రాణాలు కూడా వారి నాశనం గురించి దుర్మార్గులు ఆరోగ్యకరమైన నడవచేత బాధపడిన మావు లోతును తప్పించింది. బాధపడిన నిపుణుల లోతు తప్పించింది. అక్కడ లోతు ఉన్నప్పుడు ఆ భయంకర స్థితిలో బాగున్నప్పుడు ఆ బాధ నుంచి లోతు తప్పించే లోతు కూడా దావుని బట్టి నాలుగు ఆ నా ఆ నిపుణులు వారి రచన పాల్గొని తాను చూసేవాడిని బట్టి ఉన్నవాడిని బట్టి వారికి అర్థమైన విషయంలో మనసును వచ్చాను. భక్తుల స్వాతంత్రం తప్పించడం మరిమైన భాష కలిగి చిన్నసాగా నడుస్తూ ప్రభుత్వంలో నిరాకరిస్తూ శిక్షణ ఉండటము తీర్పుతున్న వరకు ఆలోచించడము ప్రభుత్వం మీరు పేదవారు చేర్చబడే ఆత్మ ముగించడం వారు
Gracias.
తర్వాత మహారాజానికి చెప్పబడి వాటిని చేయబడి వారిని అడుగుతుంది వారికి ఆలోచిస్తుందంటే దేవుని సన్నిధిలో తప్పించబడి క్షమించబడి మనం ఆడబడి దేవుని సన్నిధిలో ఉండగా మరిన్ని మాటలను మరింత చెడులను మరింత మాటలు పడవంటే అది ఎవరు పొందండి ఆలోచిస్తుందంటే ఆలోచిస్తుందంటే ఆలోచించమని కష్టపడకపోయినప్పుడు గుర్తిస్తుందంటే ఇంకా ఆలోచించడం వారు ప్రముఖ లక్షణాలు అనుభవాన్ని పొందిన తర్వాత ఈ రోగాన్ని తప్పించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్పబడినట్లయితే వారి చాలా చెప్పబడి మాట వారికి చెప్పబడి వారి చేత జయించబడి వారి అడ్డు చేయవలసిందంటే తొలగించడం వారి ఈ మాటలు అనుభవంగా తెలుసుకొని తమ అప్పటిపడిన పశువుల ఆది నుండి తొలగిపోతుందంటే ఆ మాటలు అనుభవంగా తెలియకుండానే ఆ మాటలు అనుభవంగా తెలియకుండా వారి ఒక వారి ఉన్నట్లు పలువుల మంది బొమ్మలు ఉన్నట్లు పడినట్లు ఆ విమర్శనాలు వీరికి సంభవించింది ఏమవుతుందండి ఒక వారికి ఉన్నట్లు పడవల మంది బొమ్మలు ఉన్నట్లు పడినట్లు ఆ విమర్శనాలు వీరికి సంభవించడం చాలా మాటలు ప్రవర్తన నడవని మనం చాలా కాపాడుకున్నట్లయితే జీవపడాలి లేకపోతే అలా తిరిగి తప్పుకున్నారే అన్నది వచ్చి మనం తప్పించి మన శిక్ష మన బాబు మన శాపు ఆయన తప్పించేసి మనల్ని విడిపించి తప్పించి ఈ మోక్షాన్ని తీసుకుంటే మోక్షం జీవపడతాం ఏదైనా దీక్ష అన్న శిక్షకులని పేరు రాసి ఇంకో అక్షరాన్ని కూడా చాలా రాసి మాట్లాడవచ్చు అది వాక్యం విశ్వాస